హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు తెలుసు మీరందరూ నా వెయిట్ లాస్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. బిజీ అంటే ఏం కాదు, ఒకరోజు వచ్చేసి అమ్మ నాన్న వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంకా వాళ్ళతో ఉండడం వల్ల వీడియో అయితే షూట్ చేసుకోలేకపోయాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నార్మల్గానా. సో ఇంకా ఈ 2 రోజులే ఇంకా వాళ్ళు రావడము మేము వెళ్ళడం, దీనివల్ల ఏమైందంటే అక్కడ నేను వీడియో షూట్ చేసుకోలేకపోయాను అండ్ వీడియోస్ కూడా తీసుకోలేకపోయాను. ఈ పిల్లలతో ఇంకెలాగుంటే వీడియోస్ ఎలా తీసుకోవాలి మీరే చెప్పండి. సో అందుకని చెప్పేసి అయితే వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు. కానీ ఈ 2 రోజులు కూడా ఫుడ్ ఏమేమి తీసుకున్నాను ఏంటనేది అయితే షూట్ చేసుకున్నాను. అవి కూడా పెడతాను అండ్ ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అవి కూడా చూపిస్తాను. చూడండి, చూసి మీకు అర్థమైపోద్ది ఎంత వెయిట్ లాస్ అవుతుందనే ఏంటనేది. నేను లాస్ట్ వెయిట్ లాస్ వచ్చేసి 69.10 గ్రామ్స్కి అయితే తగ్గాను కదా. సో ఇప్పుడు ఈ 2 డేస్లో ఎంత తగ్గినా ఏంటనేది మీరు చూద్దరు. కానీ సో ఈరోజు చేసిన వీడియో అయితే రేపు మార్నింగ్ 11 o'clock పోస్ట్ చేస్తాను. అండ్ ఈ 2 డేస్ది మాత్రం నేను ఈరోజు అయితే వీడియో జస్ట్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి మాత్రము మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూపించిన తర్వాత ఏ రోజు ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ సో ఏ రోజు మార్నింగ్ నుండి కూడా వీడియో చేద్దాము, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పింపుల్, ఇక్కడ ఒక పింపుల్, ఇక్కడ ఒక పింపుల్, ఈ 3 పింపుల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 పింపుల్స్ పెద్ద పెయిన్ లేదు, కానీ ఇక్కడ వచ్చే పింపుల్ అయితే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల హెడేక్ కూడా వస్తుంది. అందుకని ఇంక మార్నింగ్ నుంచి వీడియో అయితే షూట్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు మధ్యాహ్నం కూడా పడుకుండిపోయాను అనమాట. అందుకే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ అవుతుంది. నాకు తెలిసి మేబీ 6 ఈ టైం కల్లా వీడియో అయితే నేను పోస్ట్ చేసేస్తాను. సో నా వెయిట్ లాస్ వీడియోస్ కోసం అయితే చాలా మంది చాలా బాగా మాట్లాడుతున్నారు. అందులో ఒక సిస్టర్ వచ్చేసి నేమ్ అయితే ఆస్మా సిస్టర్ అనమాట. ఆవిడైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. పెట్టిన ప్రతి వీడియోకి కూడా కామెంట్ పెడుతున్నారు. సిస్టర్ ఆస్మా సిస్టర్ అయితే నేను తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా సిస్టర్ ఇది మీకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని ప్రతిదీ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ మీరైతే నా కోసం చాలా కేరింగ్గా ఆలోచించి ప్రతి విషయంలో కూడా నాతో షేర్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా మంచిగా వెయిట్ లాస్ అనేది అవి మీకు బెస్ట్ రిజల్ట్ చూపిస్తూ మీకు కూడా నాతో పాటు కొంచెం కాకపోతే కొంచెం అన్న ఇంప్రూవ్మెంట్ అవుతారని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీతో పాటు వెళ్ళిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను ఎలా సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఈ చేసే డైట్కి నాకు ఇంకా ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్స్ కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందని నాకు తెలుసు. కానీ ఇంకా పిల్లలతో నాకు అవ్వక చేయలేకపోతున్నాను. కాకపోతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను అది చూసినప్పుడల్లా నేను ఎప్పుడు వెళ్తానా, నేను ఎప్పుడు చేస్తానా అని అనుకుంటాను. చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్ అనమాట. చూసారు కదా, గ్రౌండ్ అయితే జనాలతో ఎలా కలకల్లాడుతుందంటే అలా కలకల్లాడుతుంది. అందులోనే లేడీస్ అయితే చాలా తక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు జెంట్స్ కన్నా. బాయ్స్ ఏంటంటే క్రికెట్ ఆడుతున్నారు అనమాట పిల్లలు. నెక్స్ట్ సండే ఏదో క్రికెట్ ఉందంటే వాళ్ళు ప్రాక్టీస్ అవుతున్నారు. చూసారు కదా, గ్రౌండ్ మా ఇంటి పక్కనే అనమాట. కానీ డైలీ చూస్తూ ఉంటాను నేను. ఇంకా అక్కడ చూసిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటా, అబ్బా నేను ఎప్పుడు వెళ్తాను, నేను ఎప్పుడు వాకింగ్ చేస్తాను, ఇంకొంచెం ఫాస్ట్గా నేను ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాను అని చెప్పేసి అయితే కొంచెం అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఏం చేయలేం, ఫీల్ అయినా ఏం చేయలేం కదా, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం తప్పదు. సో ఇంకెప్పుడు అవుతే ఇంకప్పుడే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇంకా ఈ వెయిట్తోని ఇలా సరిపెట్టుకోవడమే. మెల్లిగా అలా వెయిట్ లాస్ అవుతున్నాను. నాకు ఎప్పుడు ఇంకా ఐ థింక్ నాకు తెలిసి ఇంకా 1 month ఇలాగే ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇంకా కొంచెం గట్టిగా చేయాలని అయితే ఫిక్స్ అవుతున్నాను. ఇంకా వర్కౌట్స్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2-3 months వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము. ఇంకా తర్వాత చాలా స్ట్రాంగ్గా చేస్తేనే కాబట్టి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది వస్తుంది. మనం అనుకునే గోల్కి మనం రీచ్ అవ్వాలంటే ఇంకొంచెం కష్టపడాలి. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఎక్సర్సైజ్ కూడా చేయాలనుకుంటున్నాను. ఆ టైంకి మరి మా పిల్లలు ఎలా సపోర్ట్ చేస్తారో ఏంటో చూడాలి. సో చూసారు కదా ఈ వీడియో.
ఇప్పుడైతే నేను ఆ 2 days ఏ ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. సో మార్నింగ్ లేచినట్టునే 69.10 grams అయితే ఉన్నాను కదా. ఇంక మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయితే డెటాక్స్ డ్రింక్ అయితే హనీ విత్ లెమన్ వాటర్ అయితే తాగేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మిల్లెట్ స్మూతీ పపాయ యాడ్ చేసుకుని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అండ్ లంచ్ వచ్చేసి అమ్మ వాళ్ళు వచ్చారని చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. అండ్ చికెన్ కర్రీ కొంచెం మటన్ కర్రీ కూడా వేసుకున్నాను, టేస్ట్ చూద్దాను. అండ్ నైట్ కూడా మార్నింగ్ చేసుకున్న స్మూతీ అయితే ఉండిపోయింది. సో అదైతే నేను డిన్నర్గా అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ 69 ఉన్నాను అనమాట. 10 grams అయితే టోటల్గా వెయిట్ తగ్గాను ముందు రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈ ఫుడ్ తీసుకున్నది అయితే 1 day అనమాట. ముందు రోజు అనుకోండి, ఫస్ట్ డే అనుకోండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నది సెకండ్ డే కూడా ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటో అన్నీ చూపిస్తాను, చూసి. సో ఎర్లీ మార్నింగ్ లేసి చెక్ చేసుకున్నాను కదా, వెయిట్ 69 kgs అయితే ఉన్నాను ఎగ్జాక్ట్గానే. ఇక్కడ వచ్చేసి ఇంకా హనీ వాటర్ అయితే డెటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను, లెమన్ యాడ్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్, అందులో చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, పీనట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. బాదము, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ అనమాట. 2 rotis, చీమదుంపల కర్రీ, పప్పు విత్ పల్లి చట్నీ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. నా లంచ్గా అయితే ఈ 3 కర్రీలు కాంబినేషన్గా అయితే ఇంక తీసుకున్నాను అనమాట. అండ్ డిన్నర్ వచ్చేసి ఓట్స్ కిచడీ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే నేను టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.95 grams అయితే ఉన్నాను. 10 grams. ఈ వీడియో మొత్తంలో అయితే కొంచెం పిల్లల డిస్టర్బెన్స్ అయితే ఉంది, వాటిని అయితే మీరు ఇంకా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇంకా నేను ఇప్పుడు వీడియో కానీ చేయకపోతే ఇంక మళ్ళీ ఇంక చేయలేను, వాళ్ళతో కొంచెం టఫ్ అయిపోద్ది అనమాట. ఇంకా ఏ పని కూడా చేసుకునేవారు. సో అందుకని చెప్పేసి వీడియో అయితే చేశాను. వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ని మీరు ఇగ్నోర్ చేసి నా వీడియోకి సపోర్ట్ చేయండి. సో చూసారు కదా, ఈ 2 రోజుల్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏంటో అన్న కూడా చూసినట్టున్నారు మీరు. ఈ 2 రోజులు నేను ఏ విధంగా ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం చూసి ఏమైనా మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.